హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి పండుగ కానుక వచ్చేసింది. పూర్తి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉపాధ్యాయ లోకానికి ఇది నిజంగానే ఒక అద్భుతమైన వార్త. ఎన్నో ఏళ్లుగా, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు మరియు బదిలీల ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కొత్త పీఆర్సీ అమలుతో పాటు పెండింగ్‌లో ఉన్న ఈ కీలకమైన బదిలీల ఫైల్‌లు కూడా ఫిబ్రవరి మాసంలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల వేలాది సంఖ్యలో ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరడమే కాకుండా వారి వృత్తిపరమైన కెరీర్‌లో కీలకమైన పురోగతి లభిస్తుంది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తూ క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల కూడా ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉంది. వీరికి కూడా పీఆర్సీ ఫలాలను అందించాలని, తద్వారా గౌరవప్రదమైన వేతన పెంపును ఖరారు చేయాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. వీరి వేతనాల్లో పెరుగుదల ఉండటమే కాకుండా విధి విధానాల్లో కూడా మార్పులొచ్చే అవకాశం ఉంది. కనీస వేతనాల అమలు మరియు సామాజిక భద్రత కల్పించే దిశగా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ఇక ఉద్యోగులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అరియర్స్ విషయంలో ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో లాగా బకాయిలను బాండ్ల లేదా ప్రావిడెంట్ ఫండ్లలో జమ చేయకూడదనే చేయకుండా నేరుగా నగదు రూపంలోనే చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్త పీఆర్సీ అమలు తేదీ నుండి ఇప్పటి వరకు ఉన్న బకాయిలను కొన్ని వాయిదాల పద్ధతిలో నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఈ నగదు చెల్లింపు నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు పెద్ద ఊరటనిస్తుంది. అయితే ఈ శుభవార్తలు విన్న వెంటనే సంబరాలు చేసుకునే ముందు ఒక చిన్న విన్నపం. ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసే వరకు ఇవన్నీ విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మరియు ప్రాథమిక చర్చల సారాంశం మాత్రమే అని గమనించాలి. ఆర్థిక శాఖ ఆమోదం పొంది ముఖ్యమంత్రి కార్యాలయం నుండి తుది నిర్ణయం వచ్చిన తర్వాతే పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం కనిపిస్తున్న సానుకూల వాతావరణం చూస్తుంటే ఫిబ్రవరి నెలలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఖాతాల్లో భారీ మార్పులు రావటం ఖాయంగా కనిపిస్తోంది. అప్రమత్తంగా ఉంటూ అధికారిక ప్రకటనల కోసం అయితే మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. సో, ముఖ్యంగా చూసుకుంటే ఉపాధ్యాయులకు తీపి కబురు ఏంటంటే పీఆర్సీతో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలు మరియు ప్రమోషన్‌ల ఫైల్‌లు కూడా ఫిబ్రవరిలోనే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకి వీరికి కూడా పీఆర్సీ పరిధిలోకి తీసుకొచ్చిన గౌరవప్రదమైన వేతన పెంపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. నగదు రూపంలో అరియర్స్ కొత్త పీఆర్సీ అమలు తేదీ నుండి ప్రస్తుత తేదీ వరకు ఉన్న బకాయిలను బాండ్లు కాకుండా నగదు రూపంలోనే వాయిదాల పద్ధతిలో ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. సో, ప్రభుత్వం అధికారికంగానే జీవో విడుదల చేసే వరకు ఇవన్నీ విశ్వసనీయ వర్గాల సమాచారం మాత్రమే అండి. కానీ సానుకూల వాతావరణం కనిపిస్తోంది కాబట్టి ఫిబ్రవరిలో ఉద్యోగుల ఖాతాల్లో భారీ మార్పులు రావటం అయితే ఖాయం. సో, ఈ ఈ గుడ్ న్యూస్‌ని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.